చిత్తూరు జిల్లాలో నిఘా నేత్రం నిద్రపోతుందా? వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. తాజాగా జరిగిన ఘటనలు చూస్తే ఎన్నికల పోలింగ్ తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం చూస్తుంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కింది స్థాయి సిబ్బంది నిర్వాకాలతో నిఘా సంస్థల బాసుల కంటే ముందే ప్రతిపక్ష నేతలకు సమాచారం చేరిపోతూ వారే అలర్ట్ అవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం 3 జిల్లాల పరిధిలో విస్తరించింది. ఆ 3 జిల్లాల్లోనూ ఎస్బీతో పాటు ఇంటెలిజెన్స్ కు సంబంధించిన నిఘా విభాగాలు ఉన్నాయి. ఆయా విభాగాల సిబ్బంది నిత్యం ప్రజలతో మమేకమై మఫ్టీలో తిరుగుతూ జిల్లాలో క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తుంటారు. వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలతో పాటు అక్కడి రాజకీయ కార్యకలాపాలు, తాజా పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీతో పాటు తమ బాస్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ విషయంలో పూర్తి స్థాయిలో నిఘా వర్గాల వైఫల్యం కనిపిస్తోందంటున్నారు. తిరుపతి జిల్లాకు సంబంధించి ఎన్నికల పోలింగ్ తర్వాత ఈవీఎంలు భద్రపరిచిన మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం నుంచే ప్లాన్ చేసి బార్లో మనుషులను పెట్టి దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. తిరుపతి నగరంలో ఎస్బీ, ఇంటెలిజెన్స్, పోలీసులు ఉన్నప్పటికీ వారికి దుండగుల మోహరింపు గురించి సమాచారం అందలేదా? తెలిసినా పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా వదిలేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు ఎన్నికల కమిషన్ ఎస్పీతో పాటు డీఎస్పీ, సీఐలపై వేటు వేసింది. 3 సంవత్సరాల క్రితం ఎస్బీతో పాటు ఇంటెలిజెన్స్ విభాగాలలో క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేశారు. వారంతా చాలా వరకు వైసీపీకి వీర విధేయులన్న ఆరోపణలున్నాయి. అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వారిని తమ నియోజకవర్గాల్లో నియమించుకున్నారట. ప్రజలతో సంబంధం లేని ఏఆర్ విభాగానికి చెందిన వారు సైతం ఇంటెలిజెన్స్, ఎస్బీ విభాగాలకు బదిలీ అయ్యారు. వైసీపీ కీలక నాయకులకు గన్మ్యాన్లుగా పనిచేసిన వారు సైతం అప్పుడు నిఘా విభాగపు సిబ్బందిగా మారారు. ప్రతి నెల వారంతా క్యారీలతో పాటు వివిధ కీలక వ్యాపారుల వద్ద మామూళ్లు వసూలు చేసే వారని తెలిసిందే. ఐడీ పార్టీ కానిస్టేబుళ్లతో పాటు ఎస్బీ, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల కానిస్టేబుళ్ల నెల ఆదాయం ఏకంగా 2 లక్షల వరకు ఉండేదని డిపార్ట్మెంట్ వర్గాలే చెబుతున్నాయి. గతంలో ఓ పోలీస్ అధికారి వారు ఇచ్చిన సమాచారంతో తిరుపతి నగరంలో గంజాయి సరఫరాదారులు, గుట్కా సరఫరాదారులతో కుమ్మక్కై నెల రోజుల్లో 3 కోట్లు వసూలు చేశాడని అప్పట్లో ప్రచారము జరిగింది. వైసీపీ గద్దె దిగి కూటమి అధికారంలోకి వచ్చిన నిఘా విభాగాలలో కింది స్థాయి సిబ్బందిని మార్చకపోవడంతో సమాచారమంతా ముందుగా వైసీపీ నేతలకు వెళ్తోందట. తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో గ్రావెల్ తరలింపు జరుగుతున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వాటిని ముందుగా వైసీపీ సోషల్ మీడియానే విడుదల చేసింది. అయితే అక్కడ జరిగిన దానికి భిన్నంగా ప్రచారం జరగడంతో హెడ్ కానిస్టేబుల్తో పాటు హోంగార్డ్ సస్పెండ్ అయ్యారు. ఆ క్రమంలో అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో నిఘా విభాగాల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని మార్చాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి నగరంతో పాటు సమీప నియోజకవర్గాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నియమింపచేసుకున్న సిబ్బంది ముందుగా వైసీపీ నాయకులకు సమాచారమిచ్చి ఆ తర్వాత తమ అధికారులకు మెసేజ్ చేస్తున్నారట. నిఘా విభాగాలకు సంబంధించి 2 మండలాలకు ఒక కానిస్టేబుల్, నియోజకవర్గానికి ఒక ఏఎస్ఐ ఉంటారు. అంటే జిల్లాలో 30 మంది నిఘా సిబ్బంది పనిచేస్తుంటారు. అలా సమర్థవంతమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోలేకపోవడంతో నిఘా వైఫల్యాలు ఎక్కువవుతున్నాయని అంటున్నారు. తాజాగా రాష్ట్రంలో సంచలనం కలిగించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసుకు సంబంధించి గత నెల రోజులుగా టీడీపీ గ్రూపుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదిమూలం వీడియోల ఎపిసోడ్లోకి వైసీపీ నేతలు ఎంటరై సదరు మహిళతో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించారన్న ఆరోపణలున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి వ్యక్తిగత కక్షతో ఆదిమూలంను టార్గెట్ చేశారన్న వాదన కూడా ఉంది. ఆదిమూలం వ్యవహారానికి సంబంధించి పెద్ద తతంగమే నడిచిన నిఘా వర్గాలు కనీసం పసిగట్టలేకపోవడం లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా ఎర్రచైకుడు అయిన గంగిరెడ్డి బీజేపీలో చేరడానికి చేసిన ప్రయత్నాలను కూడా ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. అంతర్జాతీయ స్థాయిలో గంగిరెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తారని కేసులున్నాయి. అటువంటి వ్యక్తి కదలికలపై కూడా సిబ్బంది నిఘా పెట్టకపోవడం
విమర్శల పాలవుతోంది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అయితే నిందితులకు ముందుగా సమాచారం ఇచ్చి వారిని తప్పించడంలో ఎస్బీ పోలీసులు కీలకంగా వ్యవహరించారంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి విధేయులను ఇప్పటికీ చిత్తూరు ఎస్బీ ఇంటెలిజెన్స్లలో కొనసాగిస్తున్నారని, చిత్తూరులో అయితే లాటరీ, మద్యం అక్రమ దందాలు చేసేవారితో సన్నిహిత సంబంధాలు ఉన్నవారిని కొనసాగిస్తున్నారని అంటున్నారు. 2014 ఎన్నికల తర్వాత కూడా అప్పట్లో పాత సిబ్బందిని కొనసాగించిన కూటమి సర్కార్ అనేక ఇబ్బందుల పాలైంది. ఈసారి కూడా అదే ఉదాసీనత ప్రదర్శిస్తే ఎటుపోయి ఎటు వస్తుందో అని కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.